సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని ముద్దు పెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య ఒక ఇంట్లో ఉన్నారని తెలుసుకొని వచ్చి, వెనకాల నుంచి వచ్చి ఆయన పాదముల కాడ కూర్చొని కన్నీళ్లతో ఆమె ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ, పాపము నిమిత్తమై పశ్చాత్తాపడుతూ కలనీళ్లతో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. ఇక్కడ యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. అక్కడ వాళ్ళు అన్నారు, ఈయన దేవుడైతే, దైవ కుమారుడైతే ఈమె నీచురాలు కదా, ఈమె వ్యభిచారి కదా, ఈయనకి తెలీదా అని సనుకుంటుంటే అతను అడిగాడు, అయ్యా నీ ఇంటికి నన్ను పిలిచావు, కాళ్ళు కడుక్కోవడానికి కనీసం నీళ్ళు ఇవ్వలేదు. అయితే ఈమె వచ్చినప్పటి నుంచి ఈమె కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, ఈమె వచ్చినప్పటి నుంచి ఈమె నన్ను ముద్దు పెట్టుకోవడము మానలేదు అని చెప్పి యేసయ్య అక్కడ చెప్తాడు. అంటే ఆ పాపాత్ముడైన స్త్రీ ఎవరిని ముద్దు పెట్టుకుంటుందంటే యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకుంటుంది. ఆ పాపాత్ముడైన స్త్రీ దేవుని యొక్క కుమారుని ముద్దు పెట్టుకుంటుంది. ఆ పాపాత్ముడైన స్త్రీ యేసుక్రీస్తు ఆ లోక రక్షకుడు పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది. ఈరోజు దేవుని బిడ్డ, యేసయ్యను నువ్వు ముద్దు పెట్టుకో, యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకో అనగా నీవు చేసిన పాపం నిమిత్తం పశ్చాత్తాపడు. విరిగి నలిగిన మనస్సును ఆయన నిర్లక్ష్యం చేయడు. ఈరోజు నువ్వు ముద్దు పెట్టుకోవాల్సింది యేసయ్యను.